యాక్టివ్గా ఉన్న వాళ్ళని తీసుకుంటాను అన్నారు. అవునండి. ఏదైనా పని చేసుకోవాలనుకుంటారు వాళ్ళు, అట్లా ఏమైనా ఆప్షన్ ఉంటుందా? ఉందండి, మేము ఫైనలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ కల్లా ఫైనల్ అవుతుంది. ఎవరైనా డబ్బు సంపాదించడం కాకపోయినా కూడా నేను మంచిగానే ఉన్నా కదా, గట్టిగానే ఉన్నా కదా, పని చేసుకుంటాను, ఇస్తున్నామండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని 500 మందికి మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా ఉన్నాం. దాంట్లో అందులో ఉన్న వాళ్ళు ఏదైనా చేసుకుంటాము అని అంటే ఉంటుంది కదండి. ఇప్పుడు దాంట్లో మేము ఏం చేస్తున్నామంటే వీళ్ళకి మొత్తం 200 మంది వస్తున్నారు. 200 మందిని 10 గ్రూపులుగా డివైడ్ చేస్తున్నాం, 20-20-20. దాంట్లో ఏం చేస్తున్నామంటే ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది వాళ్ళకి. ఆ ప్రత్యేకత దేంట్లో ఉందో కనుక్కొని ఆ పని అప్పచెప్తా ఉన్నాం వాళ్ళకి. ఏదైతే ఇప్పుడు యోగా గురువు ఉన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ యోగా గురువు ఉంటే ఆయన గురువుగా ఇది చేసి ఎవరెవరైతే దానికి ఇది చేస్తూ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాం. అలా చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మామూలుగా డాక్టర్స్ ఉన్నారనుకోండి, ఆ డాక్టర్స్కి దేనికి స్పెషలిస్ట్ ఉన్నారు ఆ పనులు అప్పచెప్పడానికండి. కొందరు అగ్రికల్చర్ అంటే ఇష్టం ఉంటుంది, కొందరు హార్టికల్చర్ అంటే ఇష్టం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నామంటే వాటిది వాళ్ళకి అప్పచెప్పామనుకోండి, ఆ 24 అవర్స్ ఏదైతుందో డే టైం అంతా గడిచిపోతుంది కదా వాళ్ళకి. అలా లేదంటే బోర్ కొట్టేస్తుంది. రకరకాల గేమ్స్, పండుగలు అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అలా బర్త్డేలు కూడా చాలా గ్రాండ్గా జరిపిస్తాం వాళ్ళకి. ఎవరిదైనా ఉండని ప్రతి పర్సన్ది గ్రాండ్గా జరిపిస్తామండి. వాళ్ళు లైఫ్లో చూడనంత గ్రాండ్గా జరిపిస్తాం ప్రతి పర్సన్ బర్త్డే, వాళ్ళు చిన్న పెద్దని కాకుండా. విజిటింగ్ అవర్స్ మరి ఎవరన్నా రావాలి, ఇప్పుడు పిల్లలు వచ్చి ఉండాలనుకుంటారు, అప్పుడు వాళ్ళ పేరెంట్ పర్మిషన్ తీసుకోవాలండి. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. మా పిల్లలు వస్తారు, మేము ఓకే అని అంటే మాకు వాళ్ళు రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే మేము పిల్లల్ని ఇస్తాం. దానికి 25 రూమ్స్ కడతా ఉన్నాం సపరేట్గా. అవునా? సపరేట్ వాళ్ళకి ఉండొచ్చు, 1 వీక్ 10 డేస్ ఉండొచ్చు. దానికి ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఉంటాయి దాంట్లో. అప్పుడు వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ కోసమే సపరేట్గా వాళ్ళ గురించి సపరేటు. అండ్ వాళ్ళు వచ్చి ఉండొచ్చు, నెల రోజులున్నా దే హ్యావ్ టు పే డైలీ పేమెంట్. అలా ఆ సిస్టమ్ కూడా పెట్టాము. అండ్ దీంతో పాటు ఎవరైతే ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లలు, మనమడు, మనవరాళ్ళు అని ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవడం కూడా ఇప్పుడు కమర్షియల్ మాదిరి. వాళ్ళు పిల్లలు అంటే పేరెంట్స్ తండ్రి ఒప్పుకుంటే తల్లి ఒప్పుకోలేదు, తల్లి ఒప్పుకుంటే తండ్రి ఒప్పుకోలేదు. అలాంటివి మేము ఏం చేస్తున్నామంటే కొన్ని స్కూళ్ళని కాలేజీని మాట్లాడి ఎక్స్కర్షన్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో ఇంటరాక్షన్ చేస్తూ ఉన్నాం. అప్పుడు పిల్లల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందని తెలుసుకుంటారు ఎంతో కొంతమంది. వీళ్ళు కూడా వాళ్ళ చిన్నపిల్లల్ని చూస్తే అదొక డిఫరెంట్ మెంటాలిటీ. వాళ్ళ సైకాలజీ ఎవరైతే వాళ్ళ మన్మరాలను చూడాలనుకున్న వాళ్ళు లేని వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఉండొచ్చు. ఆ అకామిడేట్ నైట్ స్టే మేమే ఇస్తున్నాం అక్కడ పిల్లలకి భోజనాలతో పాటు. ఇది కూడా కల్పిస్తూ ఉన్నాం దాంట్లో. ఇది మానవ సంబంధాలు ఏదైతే పోతాయని అంటున్నాం, ఎప్పుడో పాట వాళ్ళకి వీళ్ళకి వారధిలాగా మా చేతనైనా చేద్దాం, ఇది బాగుంది అని చెప్పేసి ఆ పిల్లల్ని తీసుకురావడము, ఒక్కొక్క స్కూల్ని ఎంచుకొని తీసుకొచ్చి అక్కడ ఒక నైట్ ఇప్పించేసి మళ్ళీ పంపించడము. అంటే వాళ్ళు కూడా లైఫ్ స్టైల్, ఈ జీవితం అంటే ఏందో తెలుసుకోవాలి కదా. ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది, చెప్పకపోతే ఏది తెలియదు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో నలుగురు మనుషులు ఉంటే ఇంట్లో 8 మొబైల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 మొబైల్స్ యూజ్ చేస్తున్నాం. ఆ మొబైల్స్కి టైం సరిపోవట్లేదు. వీళ్ళు పేరెంట్స్ పిల్లలు మొబైల్స్ అలో చేస్తారా? మొబైల్స్ అందరూ అలో చేస్తాం. అందరికీ మొబైల్స్ అలో ఇస్తాము. వాళ్ళకి వైఫై 24 అవర్స్ వైఫై ఉంటుంది. వాళ్ళ పిల్లలతో టీవీలో మాట్లాడుకోవచ్చు. ప్రతి రూమ్కి 50 ఇంచెస్ల టీవీ ఉంటుంది. దాంట్లో రూమ్లో కనెక్ట్ చేసి ఇస్తారు. మా టీం ఉంటారు, స్పెషల్ టీం కనెక్ట్ చేస్తే వాళ్ళు మాట్లాడచ్చు దాంట్లో.